సార్ అదేవిధంగా ఇప్పుడు మనకి ఈరోజు కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో మంత్రులకి సంబంధించి కొంచెం టార్గెట్ చేసి మాట్లాడినట్టు మన గవర్నమెంట్కి సంబంధించి సో ఆ విధంగా మాట్లాడారండి. సో అలా టార్గెట్ చేసి ఉండొచ్చు అంటారా? టార్గెట్ అంటే ఉందమ్మా, టార్గెట్ అనేది వాళ్ళు చేసిన తప్పిదాల లిస్టు. వాళ్ళు తప్పిదం ఒక తప్పు కాదు, 2 తప్పులు కాదు, తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతున్నారు. ఈ ప్రభుత్వం 6 హామీలు అంది, ఏమీ చేయట్లేదు, అన్ని అబద్ధాలు. ఎంతసేపు వీళ్ళు సూట్ కేసులు పైకి పంపించే కార్యక్రమం తప్పితే ఇంకేమీ నోటి దూల. సీఎం అనేవాడు సీఎం స్థాయిని కూడా మర్చిపోయి వీధి రౌడీ భాష. ఇప్పటికీ సంవత్సరంన్నర అయిపోయింది. ఇప్పటికైనా ఓ కల్చరల్గా మాట్లాడదాం, ఒక సీఎం స్థాయికి హోదాకి తగినట్టు మాట్లాడదాం లేదు ఈ సీఎంకి. అదే రౌడీ భాష, అదే వీధి రౌడీ మాట, ఈ నోటికి ఏదో వస్తే అది మాట్లాడటం. ఒక పెద్ద ఆయన పట్టుకుని మార్చుడికి పంపిస్తానంటాం. ఈ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి పేగుల మెడలో వేసుకుంటానంటూ మొదలెడితే ఇప్పటిదాకా అన్నీ ఈ భాష తప్పిది. ఒక కల్చర్గా, ఒక డిగ్నిఫైడ్గా ఒక సీఎం అనే లెవెల్లో. గతంలో తెలంగాణ అంటే దేశం మొత్తం తిరిగి చూసిందమ్మా. తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే దేశం మొత్తం తిరిగి చూస్తుంది, గౌరవించింది. ఇవాళ తెలంగాణని పట్టించుకునే నాదులు లేడు కేంద్రంలో. తెలంగాణను పట్టించుకునే తెలంగాణ సీఎం అంటే విలువ లేదు. వాళ్ళ రాజీవ్ గాంధీనే తెలంగాణ సీఎం పేరు మర్చిపోతున్నాడు, వాళ్ళ మంత్రులు మర్చిపోతున్నారు. ఆ స్థాయికి దిగజారిపోయింది. అంటే వీళ్ళు నిరంతరం తీసుకెళ్ళి ఢిల్లీ పాదుషాల దగ్గర బాంచర్ కాలు ముక్తాదారని కూర్చున్న ప్రభుత్వాలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో. అక్కడి నుంచి విముక్తి వచ్చింది. విముక్తి వచ్చి 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ మీసం మేలేసి బతికింది. మళ్ళీ ఈ దౌర్భాగ్యం కాంగ్రెస్ వచ్చింది. మళ్ళీ తీసుకెళ్ళి ఢిల్లీ బాదుషాల దగ్గర తల వంచి వాళ్ళకి బాంచర్ కాలు ముక్తా. గతంలో సీఎం అనగానే కేసీఆర్ అని దేశం అంతా అలా తల చూసి. ఇవాళ తెలంగాణ సీఎం అంటే ఎక్కడ అంటే సోనియా గాంధీ కాళ్ళు, రాహుల్ గాంధీ కాళ్ళు చూడాల్సి వస్తుంది. ఆ కాళ్ళ దగ్గర పడుండే నలుగురిలో ఒకడు మా సీఎం అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య స్థితికి వచ్చింది. ఇంకా మార్పు రావాలని దిగజారుడు తెలంగాణ పరువు ప్రతిష్టని, ఆత్మాభిమానాన్ని దిగజార్చేసింది ఈ ప్రభుత్వం. దిగజారు చేసేసి ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టేసింది. ప్రతిదానికి ఢిల్లీ. ఆఖరి క్యాబినెట్ విస్తరణ కూడా ఏఐసీ నుంచి వచ్చి నిర్ణయిస్తే కానీ వీళ్ళకి ఆమోదం లేదు. ఇంత దౌర్భాగ్య స్థితికి బాంచన్ కాల్ముక్తా ద్వారా స్థితికి తీసుకెళ్ళిపోయారు తెలంగాణని. పోరాట పట్టుకొని ఆత్మాభిమానాన్ని మొత్తం మంట కలిపేశారు. ప్రజలు అది గమనిస్తున్నారు. వీళ్ళ ఒక్కొక్కటి చట్టాలు బయటకు వస్తున్నాయి. అది బయట పెడతాం. ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష హోదా బాధ్యత ఏంటి? ప్రతిపక్ష పార్టీ అంటే మీరు చేసే తప్పిదాలను ఎత్తి చూపడమే కదా బాధ్యత. మీరు కారు రేసుల గురించి అంత పెద్ద ఇష్యూ చేసిన వాళ్ళు, అందాల పోటీలు, ప్రపంచ అందాల పోటీలు ఏంటి? దానికి ఎంత ఖర్చు? దానివల్ల ఏంటి ప్రయోజనం? సమాజానికి ఏం ప్రయోజనం? అంటే మీరు చేస్తే మీరు ఎక్కడ ఇప్పుడు ఏంటో వాళ్ళు ఎక్కడ డబ్బులు వస్తాయి, దేంట్లో కమిషన్లు దొరుకుతాయి, దేంట్లో ప్రాజెక్ట్ పెట్టుకుంటే 4 కాసులు మనకు వస్తాయి, ఈ ఆలోచన తప్పితే ఏ పని పెడితే ప్రజలకు మేలు జరుగుద్ది, ఏ కార్యక్రమం తీసుకొస్తే ప్రజలకి సంక్షేమం ఉంటుంది, ఇది లేదు. ఇది వస్తే మన జేబులు నిండుతాయి, కేంద్రానికి అధిష్టానానికి డబ్బులు పంపించడానికి వస్తాయి. ఇది ఈ పాలన తప్పితే వీరి పాలనలో, ఇలా దుష్ట దుర్మార్గ పాలనలో, ఈ అవినీతి ఆశ్రిత పక్షపాత పాలనలో, ఈ అబద్ధాల ఆరబోత పాలనలో ఖచ్చితంగా మంత్రులు అందరూ దొరుకుతారు. వాళ్ళని టార్గెట్ కాదు, ఇది ప్రజలు టార్గెట్ చేస్తున్నారు. ప్రజల తరపున వాయిస్గా కేటీఆర్ మాట్లాడుతున్నారు అంతే. మొన్న ఈ మధ్య హెచ్సిఓ సంబంధించి కూడా చాలా ప్రాబ్లం అయింది కదండి, దాని గురించి కూడా ఒకసారి. అదే వాళ్ళు కులగణన అన్నారు. ఏమిటి కులగణన వల్ల ఏంటి ఒకటి చెప్పానండి. పాత దీని దుమ్ము దులిపి ఇప్పుడు మా ఇంటికి ఇక్కడ రాలా ఎవడు కులగణానికి, ఎవ్వరు రాలా, ఏరియా మొత్తం రాలా. మరి ఊరే పాత డైరీ దుమ్ము దులిపేసి దాని ఏదో అటు ఇటు కొంచెం కరెక్ట్ చేసి అనౌన్స్ చేసేసి రాహుల్ గాంధీ అన్నాడు. రాహుల్ గాంధీ పెద్ద మేధావి, ఆయన అన్నాడు కనుక ఆయన మాట నిన్న కూడా అంటున్నాడు రాహుల్ గాంధీ. 50% సుప్రీంకోర్టు 50% దాటకూడదు రిజర్వేషన్ అంటే ఆయన అంట వచ్చినాక తీసేస్తాడట. ఈయన సుప్రీంకోర్టునే నిర్ణయాన్ని తీసేస్తాడట. సుప్రీంకోర్టు అన్ని ప్రభుత్వాల మీద 50 దాటడానికి లేదు రిజర్వేషన్, ప్రజల కోసం, దేశ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం అది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్, దాన్ని మార్చేస్తాడట ఈయన రాహుల్ గాంధీ. ఈయన వచ్చేది లేదు సచ్చేది లేదు అనుకో, బట్ ఆ మాటలు ఇలా అన్నీ అవివేకపు మాటలు, అజ్ఞానపు మాటలు,
అర్ధరహితమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు అందుకనే ఏదో తంతి గాలిబుట్లో పడ్డట్టు వచ్చారు, కానీ వచ్చింది 64 సీట్లు, ఓడిపోయిన 52 సీట్లు. దీనికే ఊగిపోతున్నారు. ఈ తొందరలో ప్రజలు గుణపాఠం చెప్తారు రిజల్ట్ అనేది ఉంటుంది.